తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే పూర్ణిమ గారు. నమస్తే. డెలివరీకి దగ్గరగా ఉన్న వాళ్ళు అండ్ పెయిన్స్ రావట్లేదు అన్న వాళ్ళకి స్పైసీ ఫుడ్ పెడితే వెంటనే పెయిన్స్ వచ్చేస్తాయి, లేబర్ రూమ్కి వెళ్ళిపోతారు, డెలివరీ అయిపోతుంది అని. ఈజ్ దట్ ట్రూ ఆర్ నాట్? ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ ట్రూ. బికాస్ ఇది నేను కూడా విన్నాను. నా దగ్గర కూడా వస్తారు పేషెంట్స్. కొంతమంది ఏంటంటే 40 వీక్స్ అవుతుంది, డేట్ మేము ఇచ్చిన దానికంటే 9 months నిండిపోయిందని. యూజువల్గా ఏంటంటే 9 months నిండినాక 1 weekకి మేము డేట్ ఇస్తాము. ఆ డేట్కి ఇచ్చిన డేట్కి అందరికీ రాదు, ఓన్లీ 4% వాళ్ళకి ఆ డేట్కి పెయిన్స్ వస్తాయి. ఒక డేట్కి ఒక 1 week 2 weeks ముందు నుంచి అందరికి పెయిన్స్ వస్తాయి, కొంతమందికి డెలివరీ అవుతుంది. దాని తర్వాత అప్పుడు కూడా రాకపోతే ఇంకో 1 week వరకు వెయిట్ చేస్తాము. కానీ నా దగ్గరికి వస్తారు, వాళ్ళు ఇంకా డేట్స్ 9 months నిండాయి, స్పైసీ ఫుడ్ పెడితే వస్తుందా, ఏం చేస్తే బాగా వాకింగ్ చేపిస్తున్నాను వస్తుంది, చాలా స్ట్రెయిన్ చేస్తే కూడా పెయిన్స్ వస్తాయి అని అనుకుంటారు. కానీ దేర్ ఇస్ నో సైంటిఫిక్ స్టడీ ప్రూవింగ్ దట్ స్పైసీ ఫుడ్ విల్ ఇండ్యూస్ లేబర్. స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఇంకా తనకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ 9 monthsలో చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటుంది. కొంచెం ఫుడ్ కూడా తను టాలరేట్ చేయరు. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఫుడ్ కొంచెం తీసుకున్నా కానీ ఫుల్నెస్ ఉంటుంది. అన్నెసెసరీ స్పైసీ ఫుడ్ తినడం వల్ల లేబర్ ఏమి ఇండ్యూస్ కాదు, కానీ అనవసరంగా మదర్కి ట్రబుల్ అవుతుంది. సో అది ఫాలో స్టమక్ అప్సెట్ అవుతుంది. తర్వాత ఆ టైంలో మనకి ఏమైనా వామిటింగ్స్ కానీ, దాని గ్యాస్ట్రైటిస్ వల్ల వామిటింగ్స్ కానీ, డైరియా అయినా కానీ మళ్ళీ ఇంకా ప్రాబ్లం అవుతుంది. మైట్ బి వాళ్ళు పెద్దవాళ్ళు అట్లా ఆలోచించారేమో, స్పైసీ ఫుడ్ పెడితే స్టమక్ అప్సెట్ అయ్యి వాళ్ళకి బాత్రూమ్ వెళ్ళాలనిపించి అట్లా లేబర్ వచ్చేస్తుంది అని, లేబర్ పెయిన్స్ వచ్చేస్తాయని అనుకుంటారు. తెలీదు, కానీ డెఫినెట్లీ నాట్. అనవసరంగా ఉమెన్ని ట్రబుల్ చేయడం తప్ప దానివల్ల ఏం బెనిఫిట్ లేదు. ఓకే. అండ్ ఇంకొకటి, ప్రెగ్నెంట్ ఉమెన్ అంటేనే క్రేవింగ్స్ అంటేనే ప్రెగ్నెంట్ ఉమెన్, ఈ రెండు సినానిమస్ చేసేసారు అనమాట. నిజంగానే ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రెగ్నెన్సీ టైంలో ఫ్రమ్ స్టార్టింగ్ day 1 ఆర్ 3వ నెల నుండి డెలివరీ వరకు అంత క్రేవింగ్స్ ఉంటాయా? అంటే క్రేవింగ్స్ని పెంచే హార్మోన్స్ ఏమైనా అలా రిలీజ్ అవుతాయా? ప్రెగ్నెన్సీ టైంలో బాడీలో చాలా చేంజెస్ వస్తుంది, హార్మోనల్ చేంజెస్ ఉంటుంది. దానివల్ల మన ఫుడ్, బౌల్ మూమెంట్స్, ఆలోచన, మూడ్స్ అన్నిటి మీద కూడా చేంజెస్ ఉంటుంది. కానీ టిపికల్ క్రేవింగ్స్ ప్రెగ్నెన్సీలో అంటే అంత సిగ్నిఫికెంట్గా ఏమి ఉండదు. మనం ముందు కాలంలో ఉమెన్కి పాపం తినడానికి ఫుడ్ కూడా ఉండదు. మనకి ఇప్పుడున్న లార్జ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కూడా ఉండకపోతుండే. ఉమెన్ ఏదైనా అడిగినా కానీ తెచ్చిపెట్టే వాళ్ళు కూడా ఉండరు. సో ప్రెగ్నెన్సీ టైమ్ ఈజ్ ఓన్లీ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ ద రూరల్ ఉమెన్. సో వాళ్ళకి ఏది తినాలనిపిస్తుంది, నాకు ఇది తినాలనిపిస్తుంది అని క్రేవింగ్స్ ఉంది అంటే ఎవరైనా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. సో అలా ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ అని అలా కన్సిడర్ చేస్తారు. బట్ ఫస్ట్ 3 monthsలో అయితే అసలు నార్మల్ ఫుడ్ తినడం కూడా వాళ్ళకి తినడం కాదు, వాళ్ళకి అసలు రెగ్యులర్గా తినే ఫుడ్స్ కూడా వాళ్ళకి పోవు, కొంచెం అన్యూజువల్ ఫుడ్స్ కూడా తినగలుగుతారు. సో దాట్ ఈస్ దేర్. బట్ టిపికల్ ఇదే ఫుడ్ తినాలి, పులుపు తినాలి అనే అంత క్రేవింగ్స్ అయితే అంత ఉండవు. మూవీస్ ఇంకా చాలా హైప్ చేసాయి అవి యాక్చువల్లీ. బట్ ఐ రిమెంబర్ మా అమ్మ చెప్పడం ఏంటంటే, వాళ్ళకి నిజంగా అనిపించింది లేదు కానీ మా అమ్మకి ఎక్కువ కాఫీ పొడి తినాలి, చేదు తినాలి అనిపించింది. ఇస్ దట్ ట్రూ? అలా అనిపిస్తుందా? బట్ నాట్ డెఫినెట్గా అందరికి కూడా ఉండదు. దిస్ ఇస్ ట్రూ. లైక్ ఏంటంటే ఇంట్లో టేస్టీ ఫుడ్ ఉన్నా ఏది ఉన్నా కానీ వాళ్ళకి నచ్చదు. ఏదో మా మమ్మీకి కూడా మా ఇంట్లో చేసిన ఫుడ్ నచ్చదు, వేరే వాళ్ళు చేసిందే నచ్చేది. ఆ స్మెల్స్ కూడా చాలా ఇరిటేట్ ఉంటుంది. ఆ స్మెల్ ఒకసారి వచ్చింది అనుకోండి, పోప్ స్మెల్ కానీ ఏదైనా ఇరిటేట్ స్మెల్ వస్తే ఇంకా దే డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. కొంచెం ఉంటుంది కానీ టిపికల్ అంత క్రేవింగ్స్ అనేది ఎక్కువ సిగ్నిఫికెంట్ ఏమి ఉండదు. ఓకే. అండ్ ఇంకొకటి, ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి నువ్వు నార్మల్గా తినేదానికంటే డబ్బులు తినాలి, ఎందుకంటే ఇద్దరు మనుషులు తినాలి. ఇస్ దట్ ట్రూ? నో, తినకూడదా? డెఫినెట్లీ తినకూడదు అని కాదు, ఎంత తినడం కంటే ఏం తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ 3 monthsలో బేబీ హార్డ్లీ గ్రామ్స్లో ఉంటుంది. 3 months మొత్తం కూడా 50 grams 60 grams కంటే ఎక్కువ ఉండదు. సో అంత అంతే. 3 months వరకు కూడా బేబీ ఎంత ఉంటుంది, హార్డ్లీ 4-5 centimeters అంత లెంత్ ఉంటుంది, 20-30 grams వెయిట్ ఉంటుంది. అంత బేబీకి నువ్వు ఎంత ఫుడ్ తీసుకోవాలి? ఫస్ట్ 3 monthsలో ఇద్దరికి తినాలి అని రైస్ క్వాంటిటీ ఎక్కువ పెట్టడం వల్ల మదర్కి వెయిట్ గెయిన్ అవుతుంది అనవసరంగా. సో నువ్వు ఏం తింటున్నావు అనేది ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్, లిమిటెడ్ కార్బోహైడ్రేట్స్, బట్ ఇంపార్టెంట్లీ మోస్ట్ ప్రోటీన్స్ అండ్ సలాడ్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్ అండ్ మల్టీవిటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ అందేలాగా చూసుకోవాలి.
రైస్ కూడా నార్మల్ మనకి 1500 to 2000 క్యాలరీస్ తీసుకుంటే ప్రెగ్నెన్సీలో కొంచెం రిక్వైర్మెంట్ ఇంక్రీజ్డ్ ఉంటుంది. 2500 to 2800 వరకు తీసుకుంటారు క్యాలరీస్. సో అలా మెజర్ చేసుకుంటే అందరు తీసుకోలేరు, కానీ కంపల్సరీ మరీ డబుల్ తినాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో రైసే ఇంత క్వాంటిటీ తినాలి, మనకి డబుల్ తినాలంటే రైస్ ఎక్కువ తినాలంటారు. రైస్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. రైస్ బదులు ఇంకో కప్పు దాల్ పెట్టండి, ఇంకో కర్రీ బౌల్ దాల్ పెట్టండి, లేదా నట్స్ పెట్టండి, స్ప్రౌట్స్ పెట్టండి. దట్ ఈస్ గుడ్ రిప్లేస్మెంట్ ఫర్ క్యాలరీస్. నైస్. అండ్ ఇంకొకటి నార్మల్ గానే జ్యూసెస్ వద్దు, అవాయిడ్ చేయాలి, ఫ్రూట్స్ తినండి, హోల్ ఫ్రూట్ తినండి. బట్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతుంది. ఎస్, ప్రెగ్నెంట్ ఉమెన్ జ్యూసెస్ తాగొచ్చా? అంటే వాళ్ళకి ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి కాబట్టి జ్యూసెస్ ప్రిఫర్ చేయొచ్చా, లేదా హోల్ ఫ్రూట్ ప్రిఫర్ చేయాలి? ఇప్పుడు మనం జ్యూసెస్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే, ఒక ఫ్రూట్ బదులు ఒక గ్లాస్ జ్యూస్లో మనం ఇప్పుడు బత్తాయి చూసుకుంటాం, నార్మల్గా ఒక ఎట్ ఎ టైం వీ కెన్ ఈట్ ఓన్లీ 1 ఫ్రూట్. అదే జ్యూస్ అంటే 3-4 ఫ్రూట్స్ కలిపి మనం జ్యూస్ చేస్తాము అని అనుకుంటాము. దాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ జ్యూస్లో బాగానే ఉంటుంది, కొంచెం న్యూట్రియన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, కానీ ప్రపోర్షనల్లీ షుగర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దాంట్లో ఫైబర్ లేకపోవడం వల్ల మనం తాగిన జ్యూస్ అంతా అబ్జర్వ్ అయిపోయి షుగర్ స్పైక్ అయిపోతుంది. సో మనకి మళ్ళీ ఒకటేసారి న్యూట్రియన్స్ ఎక్కువ వచ్చినా కానీ బాడీ ఏం అబ్జర్వ్ చేసుకోదు, బాడీ ఎంత తీసుకున్నా కానీ అది కావాల్సినంతనే తీసుకుంటుంది. సో దానివల్ల మన అనవసరంగా షుగర్ స్పైక్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ కొంచెం డయాబెటిక్ స్టేజ్ లాగా ఉంటుంది, వాళ్ళకి షుగర్స్ కంట్రోల్ ఉండదు, మీరు చెప్పినట్టు కొంచెం ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. సో మరీ ఫుడ్ తీసుకోలేని వాళ్ళకి కొంచెం తిన్నా కానీ ఫుడ్ తీసుకుంటే వామిటింగ్ అవుతుంది, ఇఫ్ దే ఫీల్ లైక్ హ్యావింగ్ సమ్ జ్యూస్ అంటే కొంచెం క్వాంటిటీ తీసుకోవచ్చు. ఆన్ అండ్ ఆఫ్ ఇస్ ఫైన్, కానీ రెగ్యులర్ బేసిస్ ఫ్రూట్స్ కంటే జ్యూసెస్ హెల్దీ, డైలీ తీసుకొని నేను మార్నింగ్ ఈవినింగ్ జ్యూస్ పెట్టడం మాత్రం ఇట్స్ నాట్ రికమెండెడ్. అండ్ ఇంకొకటి ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది డయాబెటిక్ స్టేజ్కి అయితే ఎప్పుడైతే రీచ్ అవుతామో, ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత డయాబెటిక్ కంటిన్యూస్గా ఇంకా లైఫ్ లాంగ్ డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వన్స్ దే టెస్ట్ అయితే, డయాబెటిక్ అని టెస్ట్ అయితే ప్రెగ్నెన్సీలో. ఇస్ దట్ ట్రూ? ఎస్, మనకి ప్రెగ్నెన్సీలో చాలా అప్పటి వరకు నార్మల్గా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. లైక్ ప్రెగ్నెన్సీలో బీపీ పెరుగుతూ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో కొంచెం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవుతుంటుంది, ప్రెగ్నెన్సీలో కొంచెం ఆయాసం ఉంటుంది, లైక్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటుంది. దాంట్లో ఒక కండిషన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బీపీ అండ్ షుగర్ చాలా కామన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో బీపీ వస్తే డెలివరీ అయిపోగానే ఆ హార్మోన్స్ అంతా నార్మల్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓన్లీ 5 to 10% వాళ్ళకి ఆ బీపీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే మాత్రం 50% వాళ్ళకి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది డెలివరీ అయిపోయినాక కూడా. వాళ్ళకి ఇలా క్రానిక్ డయాబెటీస్ లాగా లైఫ్ లాంగ్ డయాబెటీస్ ఉండే రిస్క్ ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ అండి బాబు, అసలు బేబీని భూమి మీదకి తీసుకురావాలన్నా ప్రాబ్లమ్స్, నొప్పులు ప్రాబ్లమ్స్, బేబీ వచ్చిన తర్వాత కంటిన్యూస్ డయాబెటీస్, ఇంక ఏది తినడానికి లేకుండా అన్ని రెస్ట్రిక్షన్స్. అండ్ టిపికల్గా మన హైదరాబాదే డయాబెటిక్ క్యాపిటల్. సో అందరు ఉమెన్ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేప్పుడు ఎవ్రీ 1 in అదర్ ఫ్యామిలీ, ఇప్పుడు 2 ఫ్యామిలీస్ని చూసుకుంటే 1 ఫ్యామిలీలో అయితే డయాబెటీస్ హిస్టరీ ఉంటుంది. సో మన ఫ్యామిలీలో డయాబెటిక్ హిస్టరీ ఉంది అంటే మనం ముందే ప్రికాషన్స్ తీసుకోవాలి. కన్సీవ్ అయ్యే ముందే కొంచెం వెయిట్, ఐడియల్ వెయిట్లో కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేయాలి. మరీ ఓవర్ వెయిట్ ఉండి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నారనుకోండి, త్రూ అవుట్ ద డెలివరీ ప్రాబ్లం ఉంటుంది, అప్పుడు డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. పీసీఓఎస్ వాళ్ళు కన్సీవ్ అయినా కానీ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో కొంచెం 1 or 2 months ఆప్టిమైజ్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే కూడా బెటర్. అండ్ అదర్ ఉమెన్ కూడా, అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో డబుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, డబుల్ ఫుడ్ తీసుకోవాలని ఎప్పుడు ఎంకరేజ్ చేయను. సో ప్రెగ్నెన్సీలో కూడా మనకి లిమిటెడ్ కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్ తీసుకోవాలి, న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, అండ్ వెయిట్ గెయిన్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇట్స్ నాట్ మోర్ దెన్ 11 to 13 kgs కంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వద్దు ప్రెగ్నెన్సీలో. సో అలా చూసుకుంటూ మనకి వెయిట్ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటే అప్పుడు డయాబెటీస్ రిస్క్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, దట్స్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.